నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 3.5 గంటలుగా కొనసాగుతున్న మంత్రివర్గ సమావేశం. రెవెన్యూ, వ్యవసాయ సంబంధిత అంశాలపై కీలక చర్చ. ఇసుక అక్రమాల్లో ఎవరున్నా ఉపేక్షించేది లేదు. సొంత పార్టీ వారిపైన తీవ్ర చర్యలుంటాయన్న చంద్రబాబు. శాసనసభలో గొడవపై 12 మంది వైకాపా ఎమ్మెల్యేలకు నోటీసులు. ఈ నెల 25, 26 తేదీల్లో హక్కుల సంఘం ఎదుట హాజరు కావాలని ఆదేశం. కన్నుల పండుగగా పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం. విజయనగరానికి లక్షలాదిగా తరలివచ్చిన భక్తజనం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో భారత్ది కీలక పాత్ర. లోపరహిత ఉత్పత్తులు తయారు చేయాలని ప్రధాని పిలుపు. తమిళనాడుకు కావేరీ నీరు విడుదల చేయాల్సిందే. 2000 క్యూసెక్కులు వదలాలని కర్ణాటకకు సుప్రీం ఆదేశం. వడ్డీ రేట్లు తగ్గవచ్చన్న ఊహాగానాలతో దూసుకు వెళ్లిన స్టాక్ మార్కెట్లు. 521 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్.